యతో ధర్మస్తతో హనుమ, యతో హనుమస్తతో జయ. సీతారామాంజనేయ భక్తులకు నమస్కారం. జై శ్రీరామ్, జై హనుమాన్. ఈరోజు ఏలూరు జిల్లా వంగాయగూడెం గ్రామంలో సుబ్రహ్మణ్య కాలనీకి వచ్చామండి. అక్కడ మన స్వామివారు ఉన్నారు. చాలా పురాతనమైన దేవాలయం అండి. స్వామివారిని దర్శించుకొని అక్కడ వివరాలు తెలుసుకుందాం. మనం దేవాలయం ఎంట్రన్స్లో ఉన్నామండి. ఈ టెంపుల్ కట్టి సుమారుగా 100 సంవత్సరాల పైన అవుతుందని అక్కడ వారు చెప్పారు. ఈ దేవస్థానం ఎవరైతే నిర్మించారో వారి వారసులు అక్కడే ఉన్నారు. వారే నిత్యం పూజలు అవి చేస్తారండి ఇక్కడ. 1967లో కొంచెం డ్యామేజ్ అయిందనేసి మళ్ళీ పునర్నిర్మించారండి స్వామివారిని మళ్ళీ ప్రతిష్ఠించి. చూడండి, మీరే చూడండి, గోడలు అవి చాలా పురాతనంగా ఉన్నాయి. ఇప్పుడంటే కొత్తగా అందరి దేవుళ్ళ విగ్రహాలు, అందరి దేవుళ్ళ దేవాలయాలు ప్రతి ఊర్లో వెలుస్తున్నాయి కానండి, అప్పట్లో ఒక్కటే ఒక గుడి, ఒకటే ఒక దేవాలయం ఉండేది. అదే మన ఆంజనేయ స్వామి. ఇప్పుడు ఒక్క ఊర్లో ఆ ఊర్లో ఇన్ని గుళ్ళు కట్టారు, ఈ ఊర్లో ఇన్ని గుళ్ళు కట్టారని కాంపిటీషన్కి మా దగ్గర ఆ స్వామి లేరు, మా ఊర్లో ఈ స్వామి గుడి లేదని కాంపిటీషన్ కడుతున్నారు తప్ప దానిలో ఎంతవరకు సత్యం ఉంటుందో ఏంటో మాకు తెలియదు. కానీ ఎప్పుడో 100 ఇయర్స్ బ్యాక్ గుళ్ళు కూడా ఏ దేవుడివి అంత ఎక్కువ ఉండట్లేదండి. మన స్వామి ఉన్నట్టయితే మేము ఒక 3 months నుండి తిరుగుతున్నాం కదా స్వామి టెంపుల్స్. మాత్రం ఎవరు చెప్పినా ఎక్కువ మేము ఇలాంటి పురాతనమైన టెంపుల్స్కే ప్రిఫరెన్స్ ఇస్తున్నామండి. ఎందుకంటే ఇక్కడున్న సత్యం, ఇక్కడున్న నిజంగా ఆ గుళ్ళోకి వెళ్తుంటే మాకు తెలియకుండానే షివరింగ్ వచ్చేస్తుందండి. ఆయన ఉన్నారు, మమ్మల్ని చూస్తున్నారు అన్న ఫీలింగే వస్తుంది మాకు. ఇంత పురాతనమైన టెంపుల్స్ దర్శించుకోవడం కూడా మా అదృష్టంగా భావిస్తున్నాం మేమైతే. ఆ రోజుల్లో 200 years బ్యాక్ ఇంత గుడి కట్టారు అనేది కూడా చిన్న విషయం అయితే కాదండి. ఏ మారుమూలకి వెళ్ళినా కానీ 100 years, 200 years అలా చెప్తున్నారండి స్వామి గుళ్ళు. మిగతా దేవాలయాలు, మిగతా గుళ్ళు మాత్రం ఈ మధ్య కట్టినవే అని పేరు వింటున్నాం తప్ప అంత నమ్ముతున్నారండి స్వామిని. మాకు చాలా ఆనందంగా అనిపించింది ఆ విషయంలో మాత్రం. చూడండి, 100 years బ్యాక్ అంటే స్వామి చూడండి ఎంత కళగా ఉన్నారో. మట్టి దీపంలో ఆవు నెయ్యి వేసి మన చేతులతో, మనం ఆ రోజుల్లో అలా పెట్టుకునేవాళ్ళండి మట్టి ప్రమిదలు. మన చేతులతో ఇంట్లో మన ఆవుల దగ్గర తీసిన వెన్నని తీసుకెళ్ళి మన చేతులతో దీపం పెట్టుకుంటే నిజంగా ఆ రోజంతా ఎంత పాజిటివ్గా ఉంటుందండి. ఇప్పుడు నిజంగా అవన్నీ ఉండట్లేదండి. మనం దేవుడికి దగ్గరగా కూడా నిలబడలేకపోతున్నాము. ఎక్కడో గర్భగుడిలో స్వామి ఎక్కడో ఉంటే మనం ఎక్కడో ఉంటున్నాం. ఇవన్నీ మనం చేయలేకపోయామండి. కానీ ఇలాంటి పురాతనమైన టెంపుల్స్లో మాత్రం ఇప్పటికీ కూడా ఇక్కడ ఈ గుడి పెద్దలు వాళ్ళు చెప్తున్నారు, ఎవరి చేతులతో వాళ్ళు దీపం పెట్టుకొని స్వామి దగ్గరగా వెళ్ళి ఆయనకి పూలు కానీ ఆయనకు అర్చనలు కానీ చేసుకొని ఎంత అదృష్టం అండి. ఈ ఫెసిలిటీ మాత్రం ఇలాంటి పురాతనమైన టెంపుల్స్లోనే ఉంటుందండి. ఇదంతా గుడి ప్రాంగణం అండి. వెనక చిన్న సాయిబాబా టెంపుల్ ఒకటి పెట్టారు. ఈ టెంపుల్లో ఇంకొక విశేషం ఏంటంటే ప్రతి పౌర్ణమి రోజున భోజనాలు పెడతారంటండి గ్రామంలో అందరికీ. అసలు ఎంత ఓపికగా పెడుతున్నారు, ఎంత సంకల్పంతో పెడుతున్నారండి. నేను ఇదైతే ఎక్కడా వినలేదండి. ప్రతి పౌర్ణమి అంటే ప్రతి నెల భోజనాలు ఊరందరికీ అంటే మామూలు విషయం కాదండి. అది ఆ స్వామే జరిపిస్తున్నారు. నిజంగా మనం అనుకుంటే చేయలేము ఈ కార్యక్రమం మాత్రం. ఎన్నో ఏళ్ల నుంచి ప్రతి పౌర్ణమికి భోజనాలు పెట్టడం అంటే మాటలు కాదండి. ఇక్కడ సీతారాముల కళ్యాణం అయిందండి. ఈరోజు 5th day అంట. ఇక్కడ చేశారండి.
ఇదండి చిన్న ప్రాంగణం, చిన్న గుడి. చూడండి. ఎటువంటి కలర్స్ లేకుండా అసలు స్వామి ఆ ఆరెంజ్ కలర్‌లో స్వామి ఉండి, ఆ తమలపాకుల మాలలో ఎంత నిండుగా ఉన్నారోనండి. ఇక్కడ మన గుడి ధర్మకర్తలు ఎన్నో తరాల నుండి ఈ గుడిని నిర్మించి తరతరాలుగా కాపాడుకొస్తున్న పెద్దలున్నారండి. వాళ్ళతో గూడా మాట్లాడి ఇంకొన్ని విశేషాలు తెలుసుకుందాం గుడి గురించి. ఈ ప్రసన్నాంజనేయ సుబ్రహ్మణ్యం కాలనీలో ఈ ప్రసన్నాంజనేయ స్వామి వేయించేసి ఉన్నారు. ఇది మేము 1967 సంవత్సరంలో పునరుద్ధరించాము. కానీ అంతకుముందు నుంచి ఉంది, చాలా కాలం నుంచి. అప్పుడు శిథిలమైందని అప్పుడు పునరుద్ధరించాము. కానీ అప్పుడు ఎంతకాలం నుంచి ఉందో అనేది మాకు ఐడియా అయితే లేదు. కానీ సుమారుగా 100 సంవత్సరాల పై దాటి ఉంటుందని మా అంచనా. ఆ తర్వాత 67 నుంచి మేము కంటిన్యూగా మా తాతగారు పునరుద్ధరించారు. ఆ తర్వాత మా అమ్మగారు నాన్నగారు చేశారు. ఆ తర్వాత మేము కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నాం. ప్రతి సంవత్సరం ఇక్కడ శ్రీరామనవమి కళ్యాణ మహోత్సవాలు జరుగుతాయి, స్వామివారి పాలంపూజ జరుగుతాయి, ప్లస్ అన్న సమారాధనలు కూడా జరుగుతాయి. తర్వాత ప్రతి పౌర్ణమి రోజు కూడా అన్నదానాలు జరుగుతుంటాయి. సుమారు 100 మందికి 200 మందికి పౌర్ణమి రోజు, ప్రతి పౌర్ణమి రోజు, ప్రతి నెల పౌర్ణమి రోజు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమం అలాగే హనుమాన్ జయంతి కూడా ప్రతి సంవత్సరం జరుగుతుంది. ముఖ్యంగా హనుమాన్ జయంతి, శ్రీరామనవమి, అలాగే గురి పౌర్ణమి, ప్రతి పౌర్ణమికి భోజన కార్యక్రమం ఇవన్నీ నిత్యం జరుగుతుంటుంది. ఇంకా దీన్ని ఈ ఆలయాన్ని పునరుద్ధరించాలని కూడా, మరి ఇప్పుడు కొద్దిగా ఇరుకుగా ఉంది, భక్తులు పెరుగుతున్నారు. ఇంకా కొద్దిగా పునరుద్ధరించి మంచిగా పెంచి ఇంకా భక్తులు కూడా భక్తి మార్గాల్లోకి తీసుకురావాలి, అంత మంచి సమాజాన్ని తయారు చేయాలి అనే ఉద్దేశంతో ఈ పౌర్ణ భోజన కార్యక్రమం కానీ ఈ కార్యక్రమాలు చేయటం ఏంటంటే సమాజం భక్తి భావంలో రావాలి. ఎప్పుడైతే భక్తి భావం అయితే మంచి సమాజం తయారవుతుంది అనే ఉద్దేశంతోనే, ముఖ్య ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని నేను చేపట్టడం జరిగింది. మా అమ్మగారు మా నాన్నగారు వాళ్ళంతా భక్తి భావంతోనే చేశారు. కానీ దీన్ని ఎందుకు కంటిన్యూటీ చేస్తున్నా అంటే దీనికోసం మెయిన్ సమాజం మంచిగా మారాలి. ఇప్పుడున్న సమాజం మీకు అందరికి తెలిసిందే, ఎట్లా పోకళ్ళకి వెళ్తున్నాయి. దాన్ని మనకు కనీసం మనవంతు మనం కృషి చేస్తే, అలాగే ప్రతి గుళ్ళోనూ చేస్తే ఆ చుట్టుపక్కల సమాజం కూడా భక్తి భావం జ్ఞానభావంలోకి వెళ్ళి మంచి ప్రవర్తనలోకి వస్తారు. మంచి దానికి వస్తే సమాజం బాగుంటే దేశం బాగుంటుంది. అది మెయిన్ ఉద్దేశం. ఆ ఉద్దేశంతో మేము ఇలా చేస్తున్నాము. కాబట్టి అందరూ దీనికి ఈ ఉద్దేశానికి ఈ భావానికి సమర్థించి సహకారం చేయాలని భక్తులందరినీ కోరుతున్నాం, ప్రార్థిస్తున్నాం. చాలా బాగా చెప్పారండి. నిజంగా మిమ్మల్ని మీ మాటల్లో విని చాలా మంది ఇన్స్పైర్ అవ్వాలి, అవుతారు కూడా అండి. మీరు కూడా స్వామి గురించి. ఇది మా చిన్నప్పటి నుంచి ఇక్కడ గుడి అనేది ఉందమ్మా. అంత క్రితం మా తాతలు మా తాతలు చెప్పింది ఏంటంటే ఇది సుమారుగా 100 సంవత్సరాల పైనుంచే గుడి ఉంది. కాకపోతే అది పునరుద్ధరించడం అనేది వాళ్ళ తాతగారు కొండేటి ముసలయ్య గారు అని వాళ్ళ తాతగారు 1967లో ఇక్కడ శంకుస్థాపన చేసి ఈ గుడిని ఇలా నిర్మాణం చేశారు. అప్పటి నుంచి కూడా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలాగే వాళ్ళ మనవడు శ్రీనివాస్ గారు చెప్పిన విధంగా ప్రతి శ్రీరామనవమి ఇక్కడ జరుగుతుంది. 5 రోజుల కార్యక్రమం జరుగుతుంది. 5 రోజులుగా పౌర్ణమి సేవ అనేది జరిగితే ప్రతి హనుమాన్ జయంతికి చేస్తారు. ప్లస్ ప్రతి నెల కూడా పౌర్ణమి రోజున ఇక్కడ 100 నుంచి 200 మంది వరకు కూడా ఉచిత భోజనాలు పేదలకి పెడుతున్నారు. పౌర్ణమి రోజు పెడుతున్నారమ్మా ఇక్కడ. అంటే భక్తిభావం ప్రజల్లోకి కలగజేయాలనే సదుద్దేశంతో, సహృదంతో ఆయన ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. దానికి భక్తులు కూడా సహకరిస్తున్నారు ఇక్కడ అందరూ కూడాను. అలాగే చేస్తున్నారు. ఆయన వంతు ఎక్కువ కృషి. అలాగే ఈ గుడి నిమిత్తం వాళ్ళ బ్రదర్ ఎదురుగుండగానే ఒక 100 గజాల స్థలం కూడా ఇచ్చారు గుడికి మొన్నే రీసెంట్ గా. దాన్ని ధ్యాన మందిరం కట్టాలి, అక్కడ ఏమైనా కార్యక్రమాలు చేపట్టుకోవచ్చు. అంటే ఎవరైనా మాలలు వేసినా, స్వామి ఆంజనేయ స్వామి మాల వేసినా, లేదా అయ్యప్ప మాల వేసినా అక్కడ పీఠాలు పెట్టుకునే కార్యక్రమాలు జరుపుకోవచ్చని ఉచితంగా సహృదయంతో వాళ్ళు 100 గజాలు ఈ గుడికి ఉచితంగా వాళ్ళు రిజిస్ట్రేషన్ చేశారమ్మ. అది ఈ గుడికి ఉన్నటువంటి ఆదాయం ప్రస్తుతం. ఆ కార్యక్రమం బట్టి వాళ్ళే సహృదయంతో చక్కగా చేసుకొస్తున్నారు. నిత్య పూజలు ఏమన్నా చేస్తారండి? జరగట్లేదు. పక్కన ఇరుగు పొరుగు వాళ్ళే దీపారాధన చేయటం నిత్య నైవేద్యం. స్పాన్సర్స్ ఎవరైతే వస్తారో ఇచ్చిన దాన్ని బట్టి డెవలప్ అవుతుంటుంది. ప్రస్తుతానికి ఏంటంటే ఈ గుడి నిమిత్తం కొండటి ముసలయ్య గారు మనవన్నైనా నేను నాగభూషణరావు 90 గజాల స్థలం అక్కడ
మీరేనండి మీరే అవడం జరిగింది. అయితే స్వామి దాని మిమ్మల్ని నిజంగా చల్లగా చూస్తాడండి, మిమ్మల్ని మీ కుటుంబాన్ని. నిదానంగా డెవలప్ చేసి ధ్యాన మందిరాలు అయ్యప్ప స్వామి వాళ్ళకి ఇవ్వటం ఇలాంటి మాలేశ్వరంలో పనిచేస్తుందని ఉద్దేశం చేస్తున్నాం. భోజనాలకి వాటికి కార్యక్రమం ఇరుగ్గా ఉంటుందని అక్కడ ఆ, ఇప్పుడు ఎవరికి వాళ్ళు చేస్తున్నాను. ఎలా చేసుకున్నా భక్తితో చేసుకున్నా, మనం చేసుకున్నా, పూజారి గారిని చేసినా, ఈ హనుమాన్ టీవీ మనం ఎంత భక్తితో చేసుకున్నాం అన్నది చాలా చాలా ఉత్కృష్టమైన కార్యక్రమం మీరు చేపట్టారు. ఈ హనుమాన్ టీవీ వల్ల ఏం లేదండి, మేము స్వామిని చాలా నమ్ముతాము. మా వంతుగా ఒక్కరైనా స్వామి గురించి, మా వీడియోస్ చూసి స్వామి గురించి ఒక్కరు మారిన స్వామి భక్తులుగా మాకు చాలండి. మేము ఆ ఉద్దేశంతోనే చేస్తున్నాం. వేరే అదే చిరంజీవులైన ఈ హనుమంతుడు ఎప్పుడు 4 యుగాలు కూడా ఉంటాడు కాబట్టి అన్ని మతస్థుల వారు హనుమాన్ని పూజిస్తారు. ఈవెన్ ట్రాన్స్పోర్ట్ పేరు విన్నా కానీ మాకు గూస్ బంప్స్ వస్తాయండి బాడీలో. అంత మా లైఫ్ లో ఉన్నారు ఆయన నిజంగా. ఈవెన్ అన్యమతస్థులు కూడా హనుమాన్ విషయంలో ఫ్లెక్సిబుల్ గా ఉండి అందరూ కూడా దాన్ని పూజిస్తుంటారు స్వామిని. అసలు ఏజ్ లిమిట్ కూడా ఉండదండి. చిన్న పిల్లలు కూడా అసలు చిన్నపిల్లలు అయితే మా బాబాయ్ అయితే ఆడుకుంటాడు స్వామితో వెళ్ళి. మా పిల్లలు మేము అనుకుంటాం మా స్వామి అని కొట్టుకుంటాం. మా చిన్న పిల్లలు అనమాట, 4 years 5 years. ఈ ట్రాన్స్పోర్ట్ విషయంలో కూడా ఇల్లు దారిలో ఎటువంటి అవాంతరాలు జరగకుండా హనుమంతుడికి కొబ్బరికాయ కొట్టి ముందు స్టార్ట్ చేసి వాళ్ళు దిష్టి తీసుకుని వెళ్ళిపోతా ఉంటారు. అది కొత్త వాహనాలు కొన్నా ముందు స్వామి దగ్గర, మనకి నిజంగా కొన్నా గానీ స్వామి దగ్గర పూజ చేయించుకునే వరకు సాటిస్ఫాక్షన్ ఉండదండి. కొన్నామన్న ఫీలింగ్ ఆయన దగ్గర కొంచెం బ్రాహ్మణ అంటే బాగుంటుంది నా ఉద్దేశంతో. నేను చెప్తున్నా మా బావగారికి, మా వారికి అమౌంట్ ప్రాబ్లం. అన్ని ఆయనే చూసుకుంటారండి. మంచి కార్యం మొదలు పెట్టండి. ఎప్పుడు లేదు, మొన్న ఎవరో ఒక ఆవిడ ఒంటి మీద హనుమంతుడు పూనాడంట, మరి అంటే పూనకంలాగా వచ్చింది ఇక్కడే. మొన్న ఎప్పుడూ లేదంట. ఎవరు వచ్చిందంటే హనుమంతుడే వచ్చింది, మూతి ఎలా పెట్టారు అని ఎవరో చెప్పారు. మరి అలా వచ్చి ఏదో బ్రాహ్మణ రావడం కళ్యాణం లేట్ అయింది. ఇప్పటి వరకు ఎందుకు లేట్ అయింది పట్టించుకోవాలి. సీతారాములకు సంబంధించినవి ఏమి ముందు చేసినా గానీ మనకన్నా ముందు స్వామి వచ్చి కూర్చుంటారండి. మనం చేసే కార్యక్రమంలో సంకల్ప సిద్ధి ఉంటాయండి. సంకల్పం చిత్తశుద్ధి చేస్తే జరుగుతుంది. త్రికోణ శుద్ధిగా చేస్తే ఏదైనా పూజారి గారు ఉండాలని ఏం లేదండి. మనం చేసుకున్న మేము ఈ టెంపుల్ కి వచ్చేటప్పటికి మీరు అనుకున్నవన్నీ జరగాలని మనస్ఫూర్తిగా స్వామికి చెప్తున్నాను. దీన్ని పునరుద్ధరించాలి అంటే ఓల్డ్ స్థలం మీద ఎక్కువ గోడలో స్థలం ఆక్యుపై చేసింది. ఇంతకుముందు ఎక్కువ స్థలం ఉండేది, కొంచెం అటు ఇటు ఎంక్రోచ్ అయిపోయింది కాబట్టి తగ్గింది. ఉన్నదాన్నే తక్కువ మందంతో గుడి లేపాలనే ఉద్దేశంలో మేము కూడా మీకు వాళ్ళంతా చిరంజీవులే. ద్రోణగిరి పర్వతంలో సంచరించినటువంటి ఆయన కూడా అంశమే. బాబాజీ గారు కూడా బ్రహ్మచారికి కాబట్టి ఆంజనేయ మహావీరం బ్రహ్మ విశిష్యవాత్మకం. ఆయన దశ మహావిద్యలో 10వ విద్య నేర్చుకోవడం కోసం మాత్రం వివాహం చేసుకున్నారు స్వచ్ఛాదేవి అమ్మవారిని. ఆ స్వచ్ఛల అమ్మవారిని సూర్య భగవానుడు అంటే చాలా మంది గురుపుత్రిక కదా అంటే ఆవిడికి బ్రహ్మచర్యమే, ఈయన బ్రహ్మచర్యమే. కానీ ఆ విద్యను నేర్చుకోవడానికి దశ మహావిద్యలో ఆ 10వ విద్య నేర్చుకోవడానికి కంపల్సరిగా వివాహవంతుడై ఉండాలని చెప్పి ఆయన వివాహం చేసుకోవడం జరిగింది. ఆంజనేయ స్వామి యొక్క వాహనం ఒంటె అంటే పరమేశ్వరుడికి నంది వాహనం అయితే, విష్ణుమూర్తికి గరుత్మంతుడి వాహనం అయితే, అయ్యప్ప స్వామికి ఏనుగు వాహనం, అయ్యప్ప స్వామికి సుబ్రహ్మణ్య స్వామి నెమలి వాహనం, వినాయకుల వారికి ఎలుక వాహనం, అట్లాగే ఒంటి వాహనం. ప్రతి దగ్గర ధ్వజస్తంభం దగ్గర ఒంటి పెడితే ఆంజనేయ స్వామికి ఆ యొక్క ఎక్కువ పవర్ఫుల్ వస్తాయి. స్వామివారికి అరిటాకులు వనంలో, అందుకే ఇప్పుడు కూడా మరకటాలు ఎక్కువ అరటి వనంలో సంచరిస్తాయి. అరటి వనంలో పూజ చేస్తే ఒక తిథి ఉంటుంది, ఆ తిథి రోజు చేయాలి. స్వామివారి పూర్వభద్ర నక్షత్రంలో దశమి రోజున శనివారం జన్మించారు. పూర్వభద్ర నక్షత్రం అంటే జన్మత గురుమహారదశ దశల్లో ఆ పూర్వభద్ర నక్షత్రం జన్మించారు. అటువంటిది ఈ యొక్క దేవస్థానం ఎప్పటి నుంచో పూర్వం నుంచి ఉన్నది. వీరి తాతగారు తర్వాత కొంతకాలం కొండేటి ముసలి గారు అని చెప్పి మాకు తాతగారు అవుతారు. వారు ఏంటంటే ఈ ఫ్యామిలీలో ఆర్థికంగా స్థిరపడిన తర్వాత ఏదో చావ చేయాలని చెప్పి
ఈ ఉన్నటువంటి దేవస్థానాన్ని అభివృద్ధి చేస్తూ వచ్చారు. దానికి అనుగుణంగా ఇక్కడ ఉన్నటువంటి సత్యనారాయణ గారు కానీ, రాధాబాబు గారు కానీ, ఇక్కడ స్థానికులు అంతా అట్లాగే మా తాతగారు ఇచ్చినటువంటి ఆస్తి అంటే ఏంటి, ఆ డబ్బుతో పాటు వారు చేసే మంచి పని కూడా ఆస్తే అనే భావంతో అందరూ కలిసి చేస్తున్నామండి. ఇది దాతలతో కూడా త్వరలో ఆంజనేయ స్వామి దేవస్థానం దీనిపైన మిద్దిలా చేసి పైన కట్టి కింద యోగా క్లాస్ పెడదామని ఎదురుగా ఉన్నటువంటి స్థలంలో 100 గజాలు ఇచ్చారండి దాత వీరు. అక్కడ కూడా మెడిటేషన్ హాలు. మా బ్రదర్ ఏమంటున్నారంటే పైన స్వామి దీక్ష తీసుకున్నాడు, హనుమత్ దీక్ష కానీ, అయ్యప్ప స్వామి దీక్ష కానీ తీసుకుంటున్న దీక్ష తీసుకున్న వాళ్ళకి కూడా దీక్ష మాలలు వేసుకున్నటువంటి వాళ్ళకి ఆధ్యాత్మికంగా హిందూ ధర్మాన్ని అభివృద్ధి చేయడానికి వాళ్ళకి కొంతమంది దీక్ష తీసుకోవాలనుకున్న వాళ్ళకి పరిసర ప్రాంతాలు సరిగ్గా లేక చేసుకోవట్లే, వాళ్ళు కూడా చేసుకోవాలనుకున్న ఆధ్యాత్మిక చింతనతో ఎక్కువ పెంపొందించడానికి ఈ ఆంజనేయ స్వామి గుడిలో అనేది ఒక రకమైన, అంటే మనం ఇలాంటివి చేస్తేనే ఎక్కువ చేస్తాయి. అట్లాగే ఇక్కడ అన్నశాంతి జరుగుతుంది. మహాదానాల్లో అన్నదానం గొప్పది. వాడి 1 కోటి రూపాయలు ఇచ్చినా చాలా ఉంటావు, మళ్ళీ తర్వాత దాచుకుందాం రేపు భోజనం పెడితే ఈ పూట చాలా ఉంటాడు. అటువంటి మహత్తర కార్యక్రమాన్ని ప్రతి పౌర్ణమి రోజే, పౌర్ణమి అంటే ఏంటంటే మనస్సుకు మనస్సుకు సంబంధించింది. పౌర్ణమి కూడా మనస్సు చూసేట్లేదు చాలా మంది. అటువంటిది ఆ అన్నప్రసాదం రూపంలో ఇక్కడ ప్రతి పౌర్ణమి రోజున సుమారు 400 మందికి ఇక్కడ అన్నదానం చేస్తామండి. ప్రతి పౌర్ణమి రోజు చేస్తాం. చేసి ఆ యొక్క అన్నదాన శాంతితో స్వామివారి అభివృద్ధి, వారికి శక్తి పెంచాలనే భావంతో కమిటీ వారు ఇక్కడ చేస్తున్నారు. ఈ ఆంజనేయ స్వామి అంటే బ్రహ్మ విష్ణు శివాత్మకం ఆయన. ఆ ఆంజనేయ స్వామిని పూజిస్తే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు. మూలతో బ్రహ్మ రూపాయి, మధ్యతో విష్ణు రూపాయి, అక్కడతో రూపాయి, ఒకసాజాతి అన్నమా అని ఎట్లయితే అన్నారో అటువంటిది. ఈ యొక్క భగవద్గీత చెప్పినప్పుడు కూడా 4 ఉన్నారండి, అర్జునుడు, కృష్ణ పరమాత్మ, సంజయులు ఉన్నారు. కానీ పైన ఉన్నది ఎవరండి, జెండాపై కపిరాజు. అంటే ఆంజనేయ స్వామి కూడా ఉన్నారు, 4 ఉన్నారని ఇప్పటి వరకు ఎవరు లేదు. భగవద్గీత ఉన్నది 4 ఆ పైన ఆంజనేయ స్వామి కూడా ఉన్నారు అనమాట. అటువంటి మహత్వ శక్తి అయినటువంటి జై శ్రీరామ్, జై ఆంజనేయం. అదండి సత్యనారాయణ అంకుల్, శ్రీనివాసరావు గారు, నాగభూషణ్ రావు గారు, మోహిని నాగలక్ష్మి ఆంటీ, వీరంకి త్రినాథరావు గారు, వీళ్ళంతా కూడా స్వామి గురించి ఎంత బాగా చెప్పారో విన్నారు కదండి. మేమైతే దాదాపు ఒక 2 గంటలు వాళ్ళ మాటల్లో మైమర్చిపోయామండి. ఇలానే ప్రతి ఒక్కళ్ళకి, చాలా మందికి వచ్చిన వాళ్ళందరినీ ఇలాగే రిసీవ్ చేసుకొని స్వామి గొప్పతనాన్ని, స్వామి గురించి ఎంతసేపు చెప్తున్నా ఆ ఆనందం, స్వామిలో ఉన్న ఆనందం వల్ల ఏమో బయటికి రాలేమండి. టైము కూడా తెలీదు మాకైతే. మీరందరూ కూడా అంత మమేకం స్వామిలో అవ్వాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ఇదండి ఈరోజు వీడియో. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. దగ్గరలో ఉన్న వాళ్ళైతే తప్పకుండా వచ్చి స్వామిని దర్శించుకోండి. దూరంగా రాలేని వాళ్ళైతే మా కళ్ళతో మీకు ఈ స్వామిని చూపిస్తున్నాము, దర్శించుకొని మీ కష్ట సుఖాల నుండి బయటపడతారని కోరుకుంటూ, మేము చేస్తున్న ఈ చిన్న కార్యంలో మీ వంతు సాయంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి హనుమాన్ టీవీ అనే ఒక చిన్న వర్డ్ని స్ప్రెడ్ చేసి స్వామి యొక్క గొప్పతనాన్ని, స్వామి యొక్క నిజాన్ని అందరికీ తెలిసేలా చేద్దాం. జై హనుమాన్. కలియుగంలో ధర్మం కోసం పోరాడే ప్రతి ఒక్కరి వెంట ఉన్నాడు, నీ వెంట ఉన్నాడు.